హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఫస్ట్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు మరోసారి ఎగ్జాక్ట్లీ అదే సీన్ను రిపీట్ చేసింది. ముంబై ఇండియన్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించి 4 పాయింట్లతో టేబుల్ టాపర్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. బ్యాటింగ్ బౌలింగ్లో మెరుగైన ఫీల్డింగ్తో ముంబై ఇండియన్స్ను మట్టి కరిపించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. ముంబై ఇండియన్స్ను 162 పరుగులకే కట్టడి చేసింది. నిజానికి కాస్త స్లోగా వికెట్లు కోల్పోయినప్పటికీ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు అనుకున్నంత స్కోర్ చేయలేకపోయారు. మరి ముఖ్యంగా ర్యాన్ రికిల్టన్ ఫెయిల్ కావడం ఈ మ్యాచ్లో ముంబైపై ఎక్కువ ప్రభావం చూపించింది. అలాగే తిలక్ వర్మ కూడా రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని చెప్పొచ్చు. అలాగే రుతర్ఫర్డ్ కూడా 7 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా వికెట్లు కోల్పోయింది. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మరోసారి చూడ చక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. 26 బంతుల్లోనే 5 ఫోర్లు 1 సిక్సర్తో 35 పరుగులు చేశాడు. ఇక ఈరోజు గాయం కారణంగా హార్దిక్ పాండ్యా దూరం కావడంతో కెప్టెన్గా ఎన్నికైన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో రాణించాడు. 3 ఫోర్లు 2 సిక్సర్లతో 36 బంతుల్లో 51 పరుగులు చేస్తే మిగతా బ్యాట్స్మెన్లు కూడా రాణించారు. నమన్దీర్ 28 పరుగులు, మిచెల్ శాంట్నర్ 18 పరుగులు, కార్బన్ బోష్ 11 పరుగులు. ఇలా బ్యాట్స్మెన్లు మినిమం స్కోర్లు చేశారు, కానీ ఆ స్కోర్ను భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ అద్భుతంగా ఆకట్టుకుంది. జస్ట్ 5 మాత్రమే ఎక్స్ట్రాలు వేశారు. బౌలింగ్లోనూ సమిష్టిగా రాణించారు అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అక్షర్ పటేల్ 4 ఓవర్ బౌలింగ్ వేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీస్తే ముఖేష్ కుమార్ 2 వికెట్లు, లుంగి నింగిడి అండ్ విప్రాజ్ నిగమ్ అండ్ టీ నటరాజన్ కూడా 1 వికెట్ తీశారు. ఇలా సమిష్టి బౌలింగ్తో ముంబై ఇండియన్స్ను తక్కువ స్కోర్గా కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్ తగిలింది. మొదట్లోనే ఫస్ట్ ఓవర్లో కేఎల్ రాహుల్ 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయితే ఇక నితీష్ రాణా 3వ బంతికి డకౌట్ అయ్యాడు. దీంతో జస్ట్ 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. నిజంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందా లేదా అనిపించింది. కానీ సూపర్ ఫామ్లో ఉన్న సమీర్ రిజ్వీ భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోయినా బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టాడు. 7 ఫోర్లు 7 భారీ సిక్సర్లతో 51 బంతుల్లోనే 90 పరుగులు చేసి మ్యాచ్ చివర్లో అవుట్ అయ్యాడు. నిజానికి మ్యాచ్ను తనే గెలిపించాడు ఒంటి చేత్తో అనుకోవచ్చు. అలాగే పతన్ నిశాంక కూడా 6 ఫోర్లు 1 సిక్సర్తో 30 బంతుల్లో 44 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 21 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇలా జస్ట్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఇక ముంబై బౌలర్లు బుమ్రా ఒక్కడే వికెట్ తీయకపోయినా ఎకానమికల్గా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో జస్ట్ 21 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. అంటే తన ఎకానమీ అండర్ 6 అన్నమాట. మిగతా బౌలర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకుంటే ఈ మ్యాచ్లో మాత్రం 3 ఓవర్లకు 41 పరుగులు భారీ స్కోర్ ఇచ్చుకున్నాడు. మిగతా బౌలర్లు కూడా ఫెయిల్ కావడంతో వికెట్లు తీయడంలో ఈ జట్టుకు ఓటమి తప్పలేదు.